మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇంత దారుణంగా, పైగా దారుణం ఏంటంటే ఈనాడు వాళ్ళు జడ్జి గారి పేరు రాసి మరి బెయిల్ ఇచ్చిందనే వెంటనే బెయిల్ ఇచ్చిన అధికారి పేరు కూడా రాయటం చాలా అంటే దుర్మార్గపు పోకడలు పోతోంది అనడానికి ఇలా ఇది కరెక్టేనా బాలాగారు? పనిగట్టుకుని ఆ జడ్జి గారి పేరు రాయటం ఈ సందర్భంలో ధర్మమేనా? నీతులు సూక్తులు చెప్పిన వీళ్ళే ఇప్పుడు జడ్జి గారి పేర్లు ఎలా రాస్తారు? అసలు కోర్టుల గురించి ప్రస్తావించద్దని వాళ్ళు పెద్ద డిబేట్లు పెట్టారు ఛానల్సే. ఈరోజు ఆ పత్రికలు జడ్జి గారి పేరు ఎలా రాస్తారు? అది కంటెంప్ట్ అవుద్దా? మరి బురద వేయటం, జడ్జిల మీద కూడా బురద వేయటం. ఓ పక్కేం విమర్శగా రాస్తూ కథనాన్ని దోపిడీకి సహకరించాడు అది ఇదని అబద్ధమా నిజమనేది పక్కన పెట్టండి, వీళ్ళే తీర్పులు ఇచ్చేసి ఆ తర్వాత జడ్జి గారి మీద కూడా ఆపాదిస్తే ధర్మమా? అది కరెక్ట్ కాదు, నేను అదే అంటున్నాను. అది కంటెంప్ట్ అవుతుంది. వాళ్ళు జడ్జిమెంట్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు కానీ ఇచ్చేశారు అది అన్యాయము, ఇలా ఇవ్వకూడదు చేయకూడదు అని వాళ్ళే చెప్పడానికి. అదే అప్పట్లో కూడా ఆమె మీదే చాలా దారుణమైనటువంటి పోస్టింగ్లు కూడా పెట్టారు కదా. వాళ్ళు నీతులు చెప్తున్నారు కానీ సూక్తులు కావాలని ఆమె పేరు చెప్పట్లేదు, ఎందుకంటే మరి బాగుండదు, అన్యాయంగా ఒక అంత దుర్మార్గంగా మీరు ఇంకోటి కూడా మీరు గమనించారో లేదో, రీసెంట్గా నేను చాలా పోస్టులు చూశాను. ఒక వ్యక్తికి పోలీస్ స్టేషన్లో ఏదో బిర్యానీ పెట్టారనో సంథింగ్ ఎల్స్ ఏదో అని చెప్పేసి నానాగా రభస రచ్చ చేశారు. అయ్యా మీరే అందరూ ఇంట్లో నుంచి భోజనాలు పంపించాలి, హౌస్ అరెస్ట్లో చేయాలి, హౌస్ కస్టడీలు చేయాలి అని చెప్పేసి అని, అంటే వీఐపీలకు ఒక ట్రీట్మెంట్, కామన్ మ్యాన్కి ఒక ట్రీట్మెంట్ ఇస్తే ఆర్టికల్ 14 వైలేషన్ అవుతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లా. అంటే గతంలో ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అయితే అక్కడ ఏసీలు పెట్టాలి జైళ్లలో, ఆయనకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, కామన్ మ్యాన్స్కి ఏమొద్దా? ఇది ఎక్కడ ట్రీట్మెంట్? తప్పేనా? అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం పెట్టారో తెలియదు కానీ ఈవెన్ అతనికి బిర్యానీ కావాలంటే కస్టోడియల్లో ఉన్నప్పుడు అది పోలీసు వాళ్ళ డ్యూటీ, అది తెలుసుకొని మాట్లాడండి కనీసము. పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఒకవేళ అతనికి అన్నం పెట్టాలనుకున్నప్పుడు, అతను ఇది తినాలి అనుకున్నప్పుడు తన విష్ డెలివరీ చేసే రైట్ వాళ్ళకు ఉంది. అది తెలీదా మీకు కనీసము? రైట్. అంటే ప్రజలు తెలుసుకుంటారని చెప్పేసి మళ్ళీ బిల్డప్లు ఇవన్నీ ఇంకేదో భారత్ ఫోర్జ్ పెట్టుబడులు 2400 కోట్లు వస్తాయని చెప్పి ఇక వీళ్ళు రాశారు. మరి ఇది ఎప్పుడుదో ఏంటో కానీ మొత్తం రోజు ఒక బిల్డప్ ఇస్తున్నారు కదా, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తాయి ప్రతిపాదిస్తే చాలు. మొన్న ఒక సీనియర్ ఆఫీసర్ నాతో చెప్పారు చంద్రబాబు గారి టైంలోనంట, అంటే చంద్రబాబు గారి దాంట్లో తప్పు ఉందనే లేదని కాదు కానీ ఆయన 35,000 కోట్ల పెట్టుబడి పెడతానని ప్రపోజల్ పంపించారట. ఓహో ఇదేదో గొప్ప ప్రపోజలే అని చెప్పి అప్పటికి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రతిపాదనలో ఎక్కడో 7వ స్థానం 8వ స్థానం ఉందంట. ఈ 35,000 కోట్ల పెట్టుబడి వచ్చేసరికి మొదటి స్థానానికి వచ్చేసిందట. సరే ఇదేదో గొప్ప విషయం అనుకుని ఆ పెట్టుబడి ప్రతిపాదన చేసిన ఆయనకి సీనియర్ రిటైర్డ్ ఇప్పుడు అప్పట్లో అధికారిగా ఉన్నాయని ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే నేనే వస్తాను సార్, వీళ్ళు కలుద్దాం అనుకున్నారు, అంత గొప్ప ఆయన కదా అని, నేనే వస్తాను సార్ అని వచ్చానంట. వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాయంట. ఇదేందా ఇదేంటి మీరు ఇట్లా అంటే, ఏదో అందరూ పెడుతున్నారని సరదాగా నేను పెట్టానండి. కానీ చూడండి అట్లాంటి వాటి జరగటం వల్ల మొత్తం ఏపీ నెంబర్ 1 అని చెప్పి మళ్ళీ ప్రచారం చేసుకున్నారట. ఇట్లా నడుస్తూ ఉంటాయి. నిజంగా వస్తే సంతోషం, మనకేం అభ్యంతరం లేదు. కానీ వీళ్ళు రాసే రాతలు జగన్ గారి టైంలో వస్తేనేమో ఇంకేముంది, దోచిపెట్టేస్తున్నారు, భూములు ఇచ్చేస్తున్నారు, రాయితీలు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడేమో వరాల వర్షం కురిపిచ్చేస్తున్నారు చంద్రబాబు గారి టైంలో. ఎప్పుడైనా ఇండస్ట్రీ అప్పుడు రావాలి, ఇప్పుడు రావాల్సిందే. కానీ అంటే మీడియా ఎంత దుర్మార్గంగా మారింది, ఈనాడు మీడియా ప్రత్యేకించి ఆంధ్రజ్యోతి మీడియా ఎంత దుర్మార్గంగా మారింది చెప్పడానికి మాత్రమే నేను ఈ ఉదాహరణ చెప్పాను. ఇదిగోండి చూడండి, మళ్ళీ ఇదే రాత అసెంబ్లీలో 6,45,000 కోట్లు 50,000 కోట్లు పోనీ 7 లక్షల కోట్ల లోపు అప్పు ఉందని అఫీషియల్గా బడ్జెట్లో చెబితే చంద్రబాబు గారు గతంలో 14 లక్షల నుంచి మళ్ళీ ఆ 7 లక్షలకు వచ్చి మళ్ళీ 10 లక్షలని ఆయన అంటే, ఈనాడు వాళ్ళు మళ్ళీ మిగిల్చింది అప్పులు కుప్పని జగన్ మీద పడి రాస్తారు. మరి అప్పులు కుప్పని అప్పుడు రాశారు కదా, మరి అప్పుడు అన్ని దారుణమైన హామీలు ఎందుకు ఇచ్చారని అన్నడు ఈ పత్రిక ప్రశ్నిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని వేల కోట్ల అక్రమాలు చేశారో అది వండవల్లి అరుణ్ కుమార్ గారు కేసు పెట్టారు కదా, అది ఇప్పటికి నడుస్తూనే ఉంది కదా. వాళ్ళ కేసులు ఎన్నేళ్ళైనా నడవచ్చు, వాళ్ళు ఏవి రాసినా అరాచకంగా రాయొచ్చు. చంద్రబాబు గారు వాళ్ళకి రాయితీలు ఇచ్చేయచ్చు, 1000 కోట్ల ఆస్తి చెప్తున్నా కూడా వదిలేసేయచ్చు, కేసులన్నీ అప్పీల్స్ లేకుండా చేసేయచ్చు. సో వాటి పరిహారంగా ఇదంతా క్విట్ ప్రో కింద రాదా?
ఇది దుర్మార్గమైన కిట్ ప్రోకా అవదా? మరీ పత్రికలు కొంత స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. ఎంత నీకు ఫేవర్ చేసినా కూడా మరీ అరాచకంగా ప్రభుత్వానికి ఈ రకంగా మద్దతు ఇవ్వటం, ప్రభుత్వం మంచి చేస్తే రాయండి, తప్పేం కాదు. కానీ ఈ రకంగా వాళ్ళు జగన్ మీద పడి రాయటం ఏంటో, ఈ గోల ఏందో, ఎప్పటికీ ఈ దరిద్రం పోద్దో అర్థం కాకుండా ఉంది ఈ పరిస్థితి. చంద్రబాబు అరెస్ట్ వెనక చూడండి, సిఐడి మహాకుట్ర అంట. ఇందాక తిలక్ గారు వేశారు కదా అనుబంధ పిటిషన్లో, దాన్ని రుజువు చేస్తూ ఆంధ్రజ్యోతి వాళ్ళు మళ్ళీ సిఐడి మహాకుట్రండి. వాళ్ళేమో డైరెక్ట్గా ఆ స్కిల్ స్కామ్లో ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఏమిటి ఎన్ని షెల్ కంపెనీలు వచ్చాయి, టీడీపీ ఆఫీసుకి కూడా ఎలా డబ్బులు వెళ్ళాయని ఆధార సహితంగా ఇచ్చినట్లు వాళ్ళు ఛార్జ్ షీట్లో రాస్తే మహాకుట్రంట. ఎవరిదో ఒక ఆఫీసర్ గారిది వాంగ్మూలం మార్చేశారండి. మార్చేది ఆయనే మార్చుకున్నాడనే సంగతి అప్పుడు తెలుసు కదా అందరికీ. అయినా కూడా పచ్చి అబద్ధాలు రాస్తున్నారండి. ఈ ఆంధ్రప్రదేశ్ ఇటువంటి వాటిని నమ్మితే ఇక మనం ఏం చెప్తాం, ఇక వాళ్ళ అదృష్టం అనుకోవాలి. ఇక ఈరోజు వీడియోలు కానీ ఇతరత్ర కొన్ని వార్తలు చూద్దాం. కొడాలి నాని గారి మీద మళ్ళీ ఆశ్చర్యకరమైన రీతిలో అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద కూడా కేసులు పెట్టే పరిస్థితికి చంద్రబాబు గారి ప్రభుత్వంలో కొత్త ట్రెండ్స్ అనమాట. ఈవిడెవరో సడన్గా అర్ధరాత్రి 11 గంటలకి ఈవిడ వెళ్ళి, ఎవరు నా పేరు సత్యాల అంజనా ప్రియ, వయసు 23 సంవత్సరాలు, ఎస్సీ అట, ఈ కులం అవన్నీ అనవసరం అనుకోండి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో BA చదువుతున్నారట, LLB. తర్వాత 16/11/2024 మాజీ మంత్రి కొడాలి నానిపై అర్ధరాత్రి 11 గంటలకు విశాఖపట్నం 3వ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 5 సంవత్సరాలుగా మాజీ మంత్రి కొడాలి నాని పత్రికా ప్రకటనలో, అసెంబ్లీ సమావేశాల్లో మరియు అధికారిక కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారి పేరు అవమానకరమైన రీతిలో మాట్లాడుతూ వ్యక్తిగత దోషణకు పాల్పడ్డారు. ఆ వ్యాఖ్యలు వారికి పరువు నష్టం కాకుండా వారి వ్యక్తిగత గౌరవాన్ని, కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాయంట. ఈవిడ విన్నారట 11 అర్ధరాత్రిపేట. ఆమె ఎవరో పాపం ఆవిడ పేరు మీద వాడుకున్న ఈ రకంగా ఆవిడ పేరుని ఉపయోగించుకుని ఈ రకంగా కేసు పెట్టారో, లేకపోతే అర్ధరాత్రి కాడ వెళ్ళాల్సిన అవసరం ఉందండి. అర్ధరాత్రి 11 గంటలకు కేసు నమోదైందంట. ఎందుకు నమోదైంది మరి? ఆవిడ పగలిస్తే వీళ్ళు ఆ తర్వాత ఫిర్యాదు చేశారో, లేక ఆవిడ ఆ టైంలో ఇచ్చారో, అసలు ఆవిడకి ఏమి సంబంధం? ఒకవేళ దెబ్బతింటే చంద్రబాబు గారును లోకేష్ గారు కదా కంప్లైంట్ చేయాల్సింది. వాళ్ళు వదిలేసి ఈవిడ మనోభావాలు దెబ్బతింటం ఏంటంటే కొత్త ట్రెండ్. వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారట. అట్లా నమోదు చేయొచ్చా బాలాగా? కేసులు నమోదు చేయాలంటే FIR కట్టాలంటే సార్, ఒకటి ప్రిలిమినరీ ఎంక్వైరీ ఫస్ట్ చేయాలి. చేసి దాంట్లో నిజంగా అంత గ్రీవెన్స్ ఉందా లేదా, అప్లై అవుతుందా లేదా, లేనప్పుడు వాళ్ళు కేస్ డైరీ రాసుకొనేసి ఒక GD నెంబర్ రాసేసి దాన్ని రిజెక్ట్ చేసేయచ్చు. కానీ కనిపెట్టుకుని వీళ్ళు FIR నేను అదే అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. ఈ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో FIRలు బాగా కడుతున్నారు చూసారా? 1కి 10 కేసులు 20 కేసులు కదా. నాకు అనిపిస్తుంది అంటే జగన్ గారికి, చంద్రబాబు గారికి ప్రధాన ప్రత్యర్థి జగన్ గారు కాదు, ఇంటూ రవికిరణ్ ఏమో అంత భయపడిపోయారేమో అనిపిస్తుంది. అన్ని కేసులు ఏంటండి, దుర్మార్గం కదండి. అధికారం ఉంటే ఇట్లా చేయొచ్చా? కేసు పెట్టారంటే పోనీ అదో సరే ఏదో నడుస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు కొడాలి నాని మీద విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ ఒక యువతి వెళ్ళి కేసు పెడతారా? అదే ఆవిడ పెట్టిన కేసును అర్ధరాత్రి నమోదు చేస్తారా? మరి ఆవిడ ఎప్పుడు పెట్టారో తెలియదు. ఆవిడ మనమేమి అనడం లేదు, పద్ధతి కూడా కాదు, అవసరం లేదు. కానీ ఆ కేసు పెట్టిన తీరు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఈ రకంగా చేస్తోందా అన్న అనుమానం వస్తుంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఈ లైవ్ షో చూస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరున్నా కూడా ఒకసారి మీరు బుక్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. పాస్ట్లో ఎప్పుడో జరిగిన అఫెన్సెస్ మీద మీరు బేసిక్ రిప్రజెంటేషన్ లేకుండా ఈరోజు మీరు FIR కట్టడానికి లేదు, మీరు లిమిటేషన్ అయిపోతుంది, జ్యూరిస్డిక్షన్ ఉండదు. కానీ ఏ విధంగా FIRలు కడుతున్నారు, ఏ విధంగా మీరు దాన్ని సస్టైన్ చేసుకోగలుగుతారు? పొరపాటున ఇప్పుడు మీరు ఎవరెవరి మీద అయితే FIRలు కట్టారో వాళ్ళు లీగల్ వారు అమాయకులు, వారిని ఫిర్యాదు చేసిన వాళ్ళ గురించి మనం ఫిర్యాదు చేసిన వాళ్ళ గురించి అనట్లేదు. పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చాను సార్, కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు ఇప్పుడు సో టైంలో సో క్రైమ్ జరిగింది అని రాసిస్తాను. అది ఈ గవర్నమెంట్ రాకముందు జరిగిన పోస్టుల గురించి, అప్పుడెప్పుడో జరిగిన పోస్టుల గురించి అవన్నీ బయటికి తీసి ఇప్పుడు క్రైమ్లు కడుతున్నారు, పాతవి. నేను అదే అంటున్నా, క్రైమ్ మీరు కట్టాలి అంటే ఇలాంటి సోషల్ మీడియా పోస్టుల మీద అది వితిన్ 30 days 60 daysలో ఉండాలి. కానీ లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్స్ చూసుకోవాలి, జ్యూరిస్డిక్షన్ తీసుకోవాలి. మీరు జ్యూరిస్డిక్షన్స్ చూసుకోవట్లేదు, లిమిటేషన్స్ చూసుకోవట్లేదు, కాజ్ ఆఫ్ యాక్షన్లు చూసుకోవట్లేదు. ఇవన్నీ మీరు ఎవరెవరి మీద FIRలు కట్టారో వాళ్ళు పొరపాటున వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ ఉండి లేకపోతే లీగల్ రిసోర్స్ లీగల్ BA
LLB చదువుతున్నారంట, వారు 4వ సంవత్సరం చదువుతున్నారట. సరే, అంటే నేను ఆమె రాసిన కంప్లైంట్ ఏదైనా క్రిటిసైజ్ చేయండి సార్, ఎందుకంటే ఎందుకు ఆమె నాకు రైట్ ఉందని రాసినట్టుంది. రాసినప్పుడు ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టాలి? రాత్రి 11 గంటలకు. అందుకే ఆవిడ తప్పు. ఓకే, ఆమె ఒక సిటిజన్ గా ఆమెకున్న రైట్ని ఆమె ఎక్సర్సైజ్ చేసింది, ఓకే. ఇంకోటి, ఆమె కూడా నేను ఒక నాలెడ్జ్ ఇవ్వాలనుకుంటున్నా. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చేసే చర్చల మీద పోలీస్ వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ ఉండదండి. మీరంటే మీకు ఒక ఎడ్యుకేషన్ కింద పనికొస్తుంది కాబట్టి చెప్తున్నా. అసెంబ్లీలో ఒకవేళ అలాంటిది ఏమైనా చర్యలు తీసుకోవాలి అంటే స్పీకర్ తీసుకోవాలి, స్పీకర్ యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని పోలీసు వాళ్ళు అక్కడ జరిగిన చర్చల మీద కానీ, టాపిక్స్ మీద కానీ, డిస్కషన్స్ మీద కానీ, డాక్యుమెంట్స్ మీద కానీ పోలీస్ వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ ఉండదు. ఏ పోలీస్ వాడు ఇంటర్ఫేర్ అవ్వడానికి ఉండదు. ఇది పార్లమెంట్ అండ్ అంటే అట్లా కాదు, ఆమె అసెంబ్లీ సమావేశాలు ప్రెస్ కాన్ఫరెన్స్ అన్ని కలిపి పెట్టారు. మరి అలా వస్తే కొడాల నాని గారిని బండబుద్ధి తిట్టారు కదా ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలియజేసే వాళ్ళు. నేను అదే అంటున్నాను, ఎవరు చెప్తున్నారు, లోకేష్ గారు వెళ్ళి గుడివాడ వెళ్ళి నాన్న అసహ్యంగా కొడాల నానిని ఇచ్చేస్తా అది పోయిస్తా అని కూడా అన్నారట. మరి అవి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అరాచకం మనం ఒకసారి చూసుకుంటే, సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకం చూసుకుంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు విధంగా జ్యూరిస్డిక్షన్స్ ఉండవు, లోకల్ స్టాండీస్ ఉండవు, తర్వాత కాజ్ ఆఫ్ యాక్షన్స్ ఉండవు, ఎప్పుడు టైం అయిందో ఉండదు. నేను ఇవన్నీ ఎందుకంటానంటే టెక్నికల్గా ఇప్పుడు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో మీరందరూ కూడా మీ దగ్గరికి నోటీసులు వస్తే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ నోటీస్ పట్టుకొని హైకోర్టులో ఛాలెంజ్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడు పోస్ట్ పెట్టారు, ఏ టైంలో మీరు క్రిటిసైజ్ చేశారు, ఏమి క్రిటిసైజ్ చేశారు, అసలు ఆ కంటెంట్ నిజంగానే అంత అబ్యూస్ కంటెంటా, అంత అన్పార్లమెంటరీ కంటెంటా, లేకపోతే నిజంగా ఆడవాళ్ళ మీద క్రిటిసైజ్ చేసే అంత కంటెంట్ ఉందా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పేసి అని నేను సాక్షి ముఖంగా అందరికీ నేను ఒక ధైర్యం చెప్పాలనుకుంటున్నా, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళు మఫ్టీలో మీ మీదకి వస్తే మాత్రం వాళ్ళు మిమ్మల్ని ఇల్ ట్రీట్మెంట్ చేస్తే మీరు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోండి. ఐఎమ్ అగైన్ టెలింగ్, పోలీస్ వాళ్ళు డ్రెస్ లేకుండా, ఐడి కార్డు లేకుండా, మీ వారెంట్ లేకుండా మీ దగ్గరికి వస్తే, మీరు అదర్ స్టేట్లో ఉంటే కూడా నేను ఇంకోటి చెప్తున్నా, అదర్ స్టేట్లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా ఏపీ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి లేదు. అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు పాస్పోర్ట్ని సబ్మిట్ చేసి, పాస్పోర్ట్ అంటే మన సిటిజన్కి ఇచ్చే పాస్పోర్ట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పాస్పోర్ట్ ఉంటుంది వాళ్ళకి ఇచ్చేది, ఆ పాస్పోర్ట్ సరెండర్ చేసి సబ్మిట్ చేసి లోకల్లో ఉన్న పోలీస్ వాళ్ళని పర్మిషన్ తీసుకొని అక్కడ ఒక ఎస్ఐ, అది కూడా 2 స్టార్ ఉన్న ఎస్ఐ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడ ఉన్న లోకల్ తెలంగాణలో వాళ్ళ మీద కిడ్నాప్ కేసు పెట్టాలి సార్ తీసుకెళ్తే. రైట్, చూద్దాం.